మసాలా పరోటా ఇలా చేశారంటే 6 గంటల తర్వాత కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేద్దామా? ఇందుకోసం ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని, హాఫ్ టీ స్పూన్ చక్కెర, రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ దాకా కసూరి మెత్తిని, అలాగే ఈ పిండిని తడుపుకోవడానికి పాలను ఉపయోగించి తడుపుకోవాలి, లేదంటే పెరుగునైనా వేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండిలాగా మెత్తగా తడిపి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మరొకసారి చేత్తో మెత్తగా చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడ ఉప్పును వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని మరొకసారి చేత్తో మెత్తగా చేసి మనకి కావాల్సినంత సైజు ఉండని తీసుకొని చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలి. తర్వాత ఒక లేయర్ లాగా బటర్ని అప్లై చేసుకొని దానిపైన మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసేసి వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టి మరొకసారి ఈ పరాతాను ఒత్తుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసేసి ఒత్తేసుకొని స్టవ్ మీద పెనం పైన కాల్చి తీసుకోవడమే. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.